3 దశాబ్దాల మిత్రదేశం అంతు చూసేంత బద్ధశత్రువుగా ఎందుకు మారింది? చిన్న చిన్న అటాక్స్ కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా అనేటంత తీవ్ర పరిస్థితులు ఎందుకు దాపురించాయి? ప్రపంచ దేశాలన్నీ శాంతి శాంతి అని మొత్తుకుంటున్నా ఇరుపక్షాలు ఎందుకు తగ్గట్లేదు? ఈ యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే టీ న్యూస్ డిజిటల్ కవర్ చేస్తున్న ఈ చిన్న స్టోరీ చూసేద్దామా? మొదటి విషయం, ఈ రోజు ఉంటే నువ్వో నేనో ఉండాలన్నట్టు కొట్టేసుకుంటున్న ఇజ్రాయెల్, ఇరాన్ ఒకప్పుడు మంచి దోస్తులు. ఇజ్రాయెల్ను స్వతంత్ర దేశంగా తొలి ముస్లిం మెజారిటీ దేశం టర్కీ అయితే రెండో ముస్లిం దేశం ఇరానే. 1950 నుంచి 1979 వరకు ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాతోనూ మంచి ఫ్రెండ్లీ కంట్రీగా సాగింది ఇరాన్. కానీ నేడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా అనే భయాందోళనకు పెంచే స్థాయికి చేరింది. దశాబ్దాలుగా అనేక పరిణామాల కారణంగా మొదలైన ఉద్రిక్తతలు నేడు భారీ యుద్ధానికి దారితీశాయి. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇజ్రాయెల్ను బద్ధశత్రువుగా ట్రీటీ చేస్తోంది ఇరాన్. పాలస్తీనాకు మద్దతుగా నిలిచి ఇజ్రాయెల్ అనే దేశాన్నే అంతం చేయాలని ఇరాన్ పంతం పట్టింది. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి తమ అస్తిత్వానికి ముప్పుగా భావిస్తున్నాయి. ఇరాన్ హమాస్, హైతీలు, హెజ్బొల్లా లాంటి టెర్రర్ గ్రూపులను ఇజ్రాయెల్ పైకి ఎగదోస్తోంది. ఎప్పటికప్పుడు ఆ ఉగ్రమూకల స్థావరాలను ఇరాన్ గడ్డపైకి వెళ్లైనా అటాక్ చేస్తోంది ఇజ్రాయెల్. మరోవైపు ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలన్నీ అమెరికాతో పెట్రోడాలర్ ట్రేడ్ ఒప్పందాలు చేసుకుని యుఎస్ సైనిక స్థావరాలకు చోటు కల్పించాయి. ఈ సమయంలో అటామిక్ పవర్గా మారాలన్న ఇరాన్ ప్రయత్నాలు ఇటు గల్ఫ్ దేశాలను, ఇజ్రాయెల్ను టెన్షన్ పెడుతున్నాయి. వీటికి మిత్రదేశమైన అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. మా రక్షణ కోసం మేం అటామిక్ కార్యక్రమాల వైపు అడుగేస్తే తప్పేంటని ఓసారి, అసలు అణుబాంబులు తయారు చేయట్లేదని మరోసారి ఇరాన్ చెప్పుకొస్తోంది. సమస్య లేదు, అణు కార్యక్రమాన్ని ఆపేయాల్సిందేనని అమెరికా డెడ్లీ వార్నింగ్స్ ఇస్తూనే వస్తోంది. ఇది కాక ఇటీవల ఇరాన్లో ఖమేనీ నియంత పోకడలు ఎక్కువైపోయాయని ఆ దేశ పౌరులు తిరుగుబాటు చేశారు. ఆ విప్లవాన్ని అణచివేసేందుకు వేల సంఖ్యలో నిరసనకారులను ఖమేనీ సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మానవ హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకో, రేపో మాపో అటాక్స్ తప్పవు, ఖమేనీని చంపేస్తామని అనేక మార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు కూడా. ఈ వార్నింగ్స్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా రెండు దేశాలు కలిసి పక్కా నిఘా సమాచారంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన టాప్ సైనిక కమాండర్లతో మీటింగ్ పెట్టుకున్న సమయంలోనే మిసైల్స్తో అటాక్ చేసి చంపేశాయి. పైకి కారణాలు ఒకలా ఉన్నా ఇరాన్ చమురు నిల్వలపై పట్టు కోసం ఆ దేశంలో తమ అనుకూల ప్రభుత్వ స్థాపన కోసమే అమెరికా ఈ యుద్ధానికి దిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీం లీడర్ మరణంతో ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఇటు ఇజ్రాయెల్తో పాటు అమెరికా నేవల్ బేస్లుగా, ఎయిర్ బేస్లుగా స్థానం కల్పించిన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఒమన్ దేశాలపైన మిసైల్స్తో ఇరాన్ దాడులు చేస్తోంది. సైనిక స్థావరాలపైనే కాక ఆయిల్ రీఫైనరీలు, వ్యాపార సముదాయాలపైన డ్రోన్ అటాక్స్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ యుద్ధంలోకి ఇటు ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతుగా యూరప్ దేశాలు, అటు ఇరాన్కు మద్దతుగా చైనా, రష్యా లాంటి మిత్ర దేశాలు ఎంట్రీ ఇస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనే భయం అన్ని దేశాల్లో ఉంది. అయితే ఆ అవకాశం లేదనే చెప్పొచ్చు. చైనా ఇరాన్తోనే కాదు, గల్ఫ్ దేశాలతోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. రష్యా ఓవైపు ఉక్రెయిన్తో కొట్లాడుతూ ఈ యుద్ధంలోకి దిగటం కష్టమే. మరోవైపు ప్రపంచానికి పెట్రో అవసరాలను తీర్చే ఈ ప్రాంతంలో యుద్ధం కొనసాగితే అన్ని దేశాల్లో తీవ్ర సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇరుపక్షాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి. కానీ ప్రస్తుతం యుద్ధం ఎక్కడ ఆగుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్లో టాప్ లీడర్షిప్ మొత్తాన్ని అంతం చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే తమ పంతమని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. అవసరమైతే ఇజ్రాయెల్నే కాదు, గల్ఫ్ దేశాలను నాశనం చేయటానికి వెనకాడబోమన్నట్లు దాడులకు తెగబడుతోంది. ఎవరి పంతం నెగ్గుతుందన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, యుద్ధంలో గెలిచేది ఎవరైనా కావచ్చు, కానీ నష్టపోయేది మాత్రం అమాయక ప్రజలే.